ఆదికాండము 38వ అధ్యాయము 25వ వాక్య భాగం చదువుదాం ఒకసారి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 38వ అధ్యాయం 25వ వచనం. వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను. ముద్ర, దారం, కర్ర, ఇవే మన అంశం. ఏమిటండి? 3 విషయాలు, 3 సంగతులు ఉన్నాయి. 3 వస్తువుల గురించి పూట కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఏమిటా 3 విషయాలు? ముద్ర, దారం, కర్ర. ముద్ర, దారం, కర్ర. ఏంటండి ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనకు ఏమండి చిన్న విషయంలో నుండి కూడా దేవుడు మనకు ఎన్నో విషయాలను కూడా బోధపరుస్తాడు. ఎన్నో విషయాలు కూడా ప్రభు మనకు నేర్పిస్తారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి ప్రియమైన వారులారా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక స్త్రీ తను నీతిమంతురాలు, తను తప్పు చేయలేనిది, తను ఏ పాపము చేయలేదు అని తనను తాను రుజువు చేసుకోవటానికి, తనను తాను చూపించుకోవటానికి తన ముందు ఉన్నటువంటి లేదా తన యొద్ద ఉన్నవి ప్రజల ముందు పెడతా ఉంది. ఏమిటనంటే ముద్రయు, దారమును, కర్ర. ఏమిటి ఈ 3 విషయాల సంగతి అని ఆలోచిస్తే, బైబిల్లో ఇశ్రాయేలీయులు అనబడిన వాళ్ళు ఉన్నారు. వారు 12 గోత్రాల కలయిక, 12 గోత్రాలకు సంబంధించిన జనాంగం. ఆ 12 గోత్రాల పేరు ఎవరికైనా తెలుసా? 12 గోత్రాల పేరు ఎవరికైనా తెలుసా? మన దినాన గృహదర్శనకి వెళ్ళినప్పుడు లింగాపురంలో మన చర్చికి వచ్చే ఒక తల్లిగారి యొక్క కోడలు, వారి పిల్లలు, 2 కూతుర్లు. అందులో పెద్ద కూతురు పెద్దగా ఆ పాపకు మహా అంటే ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న ఇక మేము ప్రార్థన చేసి వచ్చే ముందుగా వాళ్ళ నాన్న అంటున్నారు, అయ్యా మా పాప బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు చెబుతుందండి అని అంటే, ఏదో చెప్పండి అయ్యా నాన్న. పాప ఇజ్రాయిల్ గోత్రాలు ఎన్ని పాప అని అంటే 12 అని చెప్తూ, వాటి పేర్లు ఏంటో కూడా చెప్పు పాప అంటే చక్కగా టక్క 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 ఒక్కొక్కటిగా వరుసగా చెబుతుంది. చాలా గొప్పగా అనిపించింది, చాలా గొప్పగా. ప్రియులారా, మన మూతులకి మన మొహాలకు ద్వితీయోపదేశకనం ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. ఏమండి, బైబిల్లో ప్రకటన గ్రంథం అనేది ఒకటి ఉందన్న సంగతికి ఎవరికి తెలియదు చాలామందికి. ఋతుకు తీయండ్రా అంటే తీతుకు తీస్తారు, తీతుకు తీయండ్రా అంటే ఋతుకు తీస్తారు. ప్రియులారా, ఆ మధ్యకాలంలో ఫిలేమోను పత్రిక తీయండి అని అన్నాం. ఫిలేమోను పత్రిక ఒక ఆవిడ వెతికేస్తుంది, అటు ఇటు తిరిగేస్తుంది. యాడుంది అప్ప కనబడట్లేదేంటి? ఏం భాష ఏడుంది పేపర్? ఏం పత్రిక కనబడట్లేదయ్యా? అది ఒకటే పత్రిక ఉంటుంది, అది ఎక్కడో మూలని ఉంటుంది. విప్పి చూపిస్తే, అయ్యా ఇది ఇప్పుడు చేర్చారు. రోజు బైబిల్ చదివితే అర్థమవుతుంది, ఉందా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే వ్యవహారం ఇట్టనే ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనము ప్రతిరోజు దేవుని వాక్యం చదివే అలవాటు చేసుకోవాలి. ప్రతిదినం మన జీవితంలో కొన్ని వాడుకలు ఉండాలి. యేసు ప్రభు కట బోధించటం వాడుకట. ప్రతిదినం ఆయన బోధించటం వాడుక చేసుకున్నాడు. 2వ విషయం, వేకువజామున లేచి ప్రార్థన చేయటం ఆయనకు వాడుక అయిందట, అలవాటు. వీళ్ళారా, వాక్యం చదవటం ఆయనకు వాడుక. ఇలా వాడుకగా చేసుకున్నా అంటే అలవాటు అయిపోయింది, ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన జీవితంలో కూడా వాక్య ధ్యానం అనేది, వాక్యం చదువుతాం అనేది ఒక అలవాటు అయిపోవాలి. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసి
వెంటనే దేవుని వాక్యం చదవాలి అనే మనసు తాపత్రయపడాలి. ఆ యొక్క తీవ్రత మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రం ఏమిటి? యూదా గోత్రం. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మంది కుమారులను కలిపే ఇజ్రాయేల్ అని పిలుస్తున్నారు. ఈ 12 మంది కుమారులలో ఒకడు యూదా. ఈ యూదా పెద్దవాడయ్యాడు, చాలా పెద్ద వయసులోనికి వచ్చాడు. తన సహోదరుల నుండి వేరైపోయి, మీరు ఆ మొదటి వచనంలో చూడగలిగితే విషయాలు మీకు కనబడుతూ ఉంటాయి. యూదా తన సహోదరులను విడిచి అదుల్లామీయుని యొద్ద కాపురం ఉండటానికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే వేరే అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. కనాను స్త్రీ, కనానీయురాలు అని కనాను స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని 3 బిడ్డల్ని కన్నాడు. ఎంతమంది? అందరు చెప్పండి, ఎంతమంది పిల్లలు? 3 కొడుకుల్ని కన్నాడు. ఆ 3 పేర్లు ఏమిటంటే ఏరు. పొద్దుటూరు ఏరు కాదు, అది పేరే ఏరు. రెండవవాడి పేరు ఓనాను. మూడవవాడి పేరు షేలా. పలకండి, అది కాదు, 3 పేర్లు చెప్పండి. ఏరు, ఓనాను, షేలా. 3 కొడుకులు పుట్టారన్నమాట. 3 కొడుకులు పుట్టిన తర్వాత వారు కూడా పెరిగి పెద్దవారయ్యారు. పెరిగి పెద్దవారైన తర్వాత ఈ ఏరు మా పెద్ద కొడుక్కి వివాహం చేశాడు. అదే ప్రాంతంలోనే, అదే స్థలం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశాడు. ఆ అమ్మాయి పేరు తామారు. అది కూడా చెప్పండి, ఏంటి ఈ పేర్లని మనం తెలుసుకోవాలి. ఏమండి, వాడి పేరు వీరి పేరు తెలుసుకుంటే ఏమొచ్చింది మనకి? బైబిల్ ఉన్న కొంతమంది పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. ఏమండి, అది తామరా గజ్జి కాదు, అది తామారు. తామరానికి ఆ పేరు పెట్టకండి, తామరలు కాదు, ఇంకోటి కాదు, అది తామారు అని పేరు కలిగినటువంటి ఒక అమ్మాయిని యూదా గారు తన పెద్ద కొడుకుకి ఇచ్చి వివాహం చేశారు. ఎవరు అతను? ఏరు. దేవుని వాక్య విధంగా సెలవిస్తుంది, ఏరట అంటే పెద్ద కుమారుడు యెహోవా దృష్టికి చెడ్డవాడేనందువల్లట యెహోవాయే అతనిని చంపేశాడట. దేవుడే అతన్ని చంపేశాడు. నేను ఎప్పుడు ఈ మాట చదివినా నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఒకప్పుడు నాకు ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదేంటిది? ఉన్నట్టుండి సడన్గా ఈయన చంపటం ఏంటి? దేవుడు ఒక హెచ్చరిక ఇవ్వలేదు, ఈయన చంపేయటం ఏంటి? అదే అందులోనూ దేవుడే స్వయంగా యెహోవా చంపేననే మాట మనం చూస్తూ ఉంటాం. 7వ వచనంలో ఆ మాట మీకు కనబడుతుంది. దేవుడే చంపేశాడట. వద్దులే, దేవుడే చంపేశాడు. దేవుడే జోక్యం చేసుకుని చంపేశాడట. దేవుడే జోక్యం చేసుకుని చంపాడంటే వాడెంత చెడ్డోడు అయింటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనుషులకు అప్పగించటమో లేకపోతే శత్రువుల చేతికి అప్పగించటమో కాదట. ఒక రోగం పెట్టి చంపటం కాదట. దేవుడే స్వయంగా చంపేశాడు. ప్రియులారా, ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందువల్ల, అంటే వాడు ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశాడో, ఎన్నెన్ని ద్రోహ కార్యాలు చేశాడో. ప్రియులారా, ఈ తామారు గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఇప్పుడు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సమయాన్ని బట్టి. వాస్తవానికి మన ధ్యానం ఏమిటి? ముద్ర, దారము, కర్ర. వాస్తవానికి ఇది మన మూల అంశం. ఇందులోనే మన తామారు గురించి అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఎవరి తామారు? ఎవరు? ఏరు భార్య, యూదా యొక్క కోడలు. బాగా గుర్తుపెట్టుకునే విషయాలు.
ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందువల్ల దేవుడు అతన్ని చంపేశాడు. అంటే బహుశా నేను అనుకుంటున్నాను, ఎన్నో మార్లు హెచ్చరించి ఉండొచ్చుగాక, ఎన్నో సందర్భాలలో దేవుడు హెచ్చరించి ఉండొచ్చు. ఎవడి మాట లెక్క చేయలేదేమో. ఇక వీడు బ్రతికి ఉంటే చాలామందికి వీడు ప్రమాదకరంగా మారుతాడు. వీడు బ్రతికి ఉంటే వీడి కన్న తండ్రిని నేను చంపేసే రకమే. వీడు బ్రతికి ఉంటే రాబోయే రోజులలో ఈ తామారు గర్భాన్ని ఉపయోగించుకొని నేను చేయవలసిన కార్యం ఒకటి ఉంది, ఆ కార్యానికి వీడు అడ్డుపడతాడని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఏకంగా దేవుడే జోక్యం చేసుకుని లేపేశాడట. గుర్తుపెట్టుకుని, ఎప్పుడు దేవుని ఉద్దేశాలకు, దేవుని పనులకు, దేవుని కార్యాలకు ఎవరైనా ఆటంకకరంగా నిలబడినప్పుడు వాడెంతటి వాడైనా దేవుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు తన పని జరిగించుకోవటానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ఎప్పుడో మాట చెబుతూ ఉంటాను, దేవునికి మనతో పని ఉన్నప్పుడు మనకి ఎంతటి ప్రమాదం ఎదురొచ్చినా వాటన్నిటిలో దేవుడు మనకు జయమనిస్తాడు, సజీవంగా కాచి కాపాడి. లింగాపురం అదే చెప్పాను వాక్య ప్రారంభంలో, 11 నెలలు కాచి కాపాడి 12వ నెలను మనం చూడగలిగామంటే, ఈ దినాన్ని మనం చూడగలిగామంటే దేవుడు చిత్తంగా తన కృపను మనకు చూపించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన మందిరంలో కూడా ఎంతోమంది మన ఆత్మీయులను కూడా కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. అందులో దేవభక్తుడయ్య గారు ఒకరు. ఇలా మన ఆత్మీయులను, విశ్వాసులను కూడా కోల్పోయిన వాళ్ళను చాలామందే ఉన్నాం. కానీ ఆ మరణ సంఖ్యలో, ఆ మరణించినటువంటి వారి సంఖ్యలో మనము లేము. మనము జీవించిన వారి సంఖ్యలోనే దేవుడు మనల్ని నిలబెట్టాడు. స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అదే మన బతుక్కి అదే అద్భుతం, అదే దేవుడు చేసే గొప్ప కార్యం. ఈరోజు కళ్ళు తెరిచి దినాన్ని చూడగలిగామంటే అదే దేవుడు మన పట్ల చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం. ఆ రోజు నుంచి దేవుడు, ఆ క్షణం నుండి దేవుడు తన అద్భుత కార్యాన్ని చేయ ఆరంభించాడు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. ఎన్నో మార్లు హెచ్చరించాడు, ఎన్నో మార్లు గద్దించి ఉన్నాడేమో, మాటకు లోబడలేదు. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి అడుగు పెట్టడానికి, ఈ భూమి మీదకి రావడానికి తామార్ అనేటువంటి ఒక స్త్రీ కారణమైందన్న సంగతి మీకు విషయం తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి గురించి చదివేటప్పుడు 3 ఆడవాళ్ళ గురించి మాత్రమే అక్కడ రాయబడుతుంది. 3 ఆడవాళ్ళ గురించి రాయబడింది అక్కడ దేవుని వాక్యం. 1 రూతు గురించి రాయబడింది, 2 ఊరియా భార్య గురించి రాహాబు గురించి రాయబడింది, 3 తామారు గురించి కూడా రాయబడింది. తామారు నందు పెరుసును కనెను అనేటువంటి మాట మత్తయి సువార్తలో మనం చూడగలుగుతూ ఉంటాం. అంతమంది మగవాళ్ళలో 3 ఆడవాళ్ళ పేర్లు మాత్రమే పరిశుద్ధాత్మ ఎందుకు రాయించి ఉంటాడు? ఆ కోణంలో ధ్యానం చేస్తుంది, మళ్ళీ క్రిస్మస్ సందేశం అవుతుంది. సరే, అవన్నీ మనకు అవసరం లేదు. తామారు ఎంత నీతిమంతురాలో వాస్తవానికి ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే ఈ సన్నివేశం, ఇక్కడ జరిగిన ఒక సన్నివేశం, ఒక సందర్భం లోక దృష్టితో ఆలోచన చేస్తే చాలా పాపం అది. ఒక మామ తన కోడలి దగ్గరికి వెళ్ళటం ఏమంటే లోకపరంగా చూస్తే చాలా పాపముతో కూడిన విషయం అది. మతోన్మాదులు ఇప్పటికి బయట ఏడొచ్చంటారు ఈ అధ్యాయం మీద. ఇప్పటికీ అట్ట కుదురుతుంది. మీ బైబిల్ గ్రంథం పెద్ద భూత గ్రంథం. మీ బైబిల్ గ్రంథంలోనే మామ కోడలతో ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది, మీ బైబిల్లో రాయబడింది, పెద్ద భూత గ్రంథం రాదు అని ఎప్పటికీ పడి ఏడుస్తూనే ఉన్నారు. ప్రియులారా, దయచేసి ఇది ఎప్పటి నుంచో నేను ఈ అనుభవాల గురించి, ఈ సందర్భం గురించి చెప్పాలనుకుంటున్నాను. కానీ మన ఆవేశాలు, మన నడిపింపులు కాదు కదా, దేవుని నడిపింపు మనకు కావాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడినప్పుడు మనం వినగలిగితే అది కదా మనకు దీవెనా. హల్లెలూయా. నేను నోరు తెరిచి లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మరుగై ఉన్నటువంటి సంగతులను నేను బోధించేదను అని అన్నాడు. ఆయన మాట్లాడినప్పుడే కదా మనకు తృప్తి కలుగుతుంది.
ఆయన మాట్లాడినప్పుడే కదా మనకు దీవెన, ఆయన మాట్లాడినప్పుడే కదా మన చెవులు ధన్యకరంగా మార్చబడతాయి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు చెప్పి గట్టిగా వినుగాక. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడై, అంటే భార్యను దుఃఖపెట్టాడో, భార్యను లేకుండా చేద్దాం అనుకున్నాడో, లేకపోతే తామారును చంపేసి లేకపోతే ఇంకో భార్యను తెచ్చుకుందాం అనుకున్నాడు, ఏమో పోడు. కానీ మొత్తానికి దేవుడు ఏమండి ఎవడాడు ఏరున లేకుండా చేసేసాడట. ఏరే లేకుండా పోయాడట. చరిత్ర అసలు వాడి ప్రస్తావన లేకుండా పోయిన వాడి చరిత్ర అందరితో ముగిసిపోయిన దేవుడే జోక్యం చేసుకున్నాడట. ప్రియులారా, ఎందుకు? తామారు ద్వారా ఏమండి ఒక 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 అద్భుతమైనటువంటి కార్యము దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తు కాలములలో ఏమండి ఈ 38వ అధ్యాయం మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయములో జరగవలసిన కార్యము కోసం ఏమండి తామారు విషయంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను మాట చెప్తాను, విశ్వాసంతో దీన్ని ఆమేనని చెప్తావో హల్లెలూయా అంటావో ఎట్టంటావో నాకు తెలియదు. కానీ ఏమండి ఓ భార్య అయినా ఓ భర్త అయినా ఏమండి ఒక విశ్వాసిగా నివ్వన్నా, లేదా ఓ సేవకుడిగా నేనైనా, ఒక సంఘ బిడ్డలమైనా, ఎవరమైనా సరే మనతో దేవునికి పని ఉన్నప్పుడు, ప్రియులారా, మనతో దేవుని పని ఏదైనా జరగవలసిన ఉద్దేశం దేవుడు మన జీవితంలో స్థిరపరిచినప్పుడు మనకు విరోధంగా నిలబడిన వాడు ఎవడున్నా సరే, ఏమండి వాడు రాజైనా, చక్రవర్తి అయినా, భూలాకు అధిపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా మన ద్వారా దేవుని ఉద్దేశం ఒకటి జరగాలని దేవుడు నిశ్చయించుకున్నప్పుడు ఆ ఉద్దేశం జరగనివ్వకుండా ఆటంకం పరిచేవాడు వాడెవ్వడైనా, ఏరైనా వాడు అబ్బాయినా ఏమవ్వాలి? కాలగర్భమును కలిసిపోవలసిందే. దేవుడే జోక్యం చేసుకుంటాడు. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం చెప్పాలా? వర్ధిల్లదు. ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సమయాలలో దేవుడు కొన్ని అనుభవాలను కొంతమంది మనుషులను విరోధముగా నిలబడటానికి కూడా దేవుడు అనుమతి ఇస్తాడు. కానీ కొన్ని సమయాలలో ఏ మనుష్యుడును ఎదుట నిలవజాలడనే వాగ్దానంతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు వాగ్దానం అదే. ఈరోజు ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసి ఈరోజు వాగ్దానం అదే పెట్టాను. ఏ మనుష్యుడిని ఎదుట, నేను క్యాషువల్గా పెట్టాను కానీ వాక్యానికి టచ్ అవుతుందని నేను అనుకోలేదు. కానీ మొత్తానికి ఈరోజు టచ్ అయిపోయింది వాగ్దానం. ఏ మనుష్యుడిని ఎదుట నిలువజాలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. తామారు ద్వారా ఒక కార్యము జరగాల్సిన ఒక కార్యం ఉంది కాబట్టి ఏరును దేవుడు లేకుండా చేస్తున్నాడు. లేకుండా చంపేశాడట. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందువల్ల యెహోవా అతనిని చంపెను. ఇప్పుడు తామారు ఏమైనట్టు చెప్పండి? భర్త చచ్చిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎవరామా? అందరూ చెప్పాలా? విధవరాలే కదా. అది మాట చెప్పడానికి ఎందుకు కదా డౌట్ మీకే? విధవరాలు, యాదవరాలు కాదు, విధవరాలు. భర్త చనిపోతే భార్యలను విధవ అని అంటారు. మరి భార్య చనిపోతే భర్తలను ఏమనాలి? పురుషులను ఏమనాలి? యదవ అనాలి. విధవకు యదవకు తేడా తెలుసుకోండి. భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలను విధవ అని అంటారు. భార్యలను కోల్పోయినటువంటి పురుషులను యదవ అని అంటారు. అందుకే వెనక ముందు కాస్త ఆలోచించి తిట్టండి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా. లేకపోతే ఆలోచన నీకెందుకు తగలాలి? లేనిపోని పంచాయతీలు, లేనిపోని శాపాలు మనకెందుకు? అసలు తిట్టకపోతే అదే మేలు కదా. ప్రియులారా, ఇప్పుడు తామారు ఎవరు? ఒక విధవరాలు. మామ అన్నాడు, అమ్మాయి కాస్త కొన్నాళ్ళు ఉండుమా, నీ మరిది ఉన్నాడు కదా. ఎవడాడు?
ఓనాను. ఏంటి పేర్లు మర్చిపోవద్దు. ఈ 38వ అధ్యాయంలో 5 పేర్లు ఉంటాయి. మెయిన్ అవే గుర్తుపెట్టుకోవాలి మీరు. యూదా, తామారు, ఏరు, ఓనాను, షేలా. ఈ 5 పేర్లు, ఈ క్యారెక్టర్లు ఇది గుర్తుపెట్టేసుకోండి. ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడున్నారు? తక్కువ ఎగిరిపోతాయి కొన్ని. గంట సేపు నేను ప్రిపేర్ చేసుకున్న వర్తమానం ఎవడో ఒకడు మొహం బుర్రలోకి వచ్చింది, టక్కుమని ఆ మెసేజ్ అంతా ఎగిరిపోద్ది ఒక్కోసారి. అప్పుడప్పుడు మీరు గుర్తు చేస్తూ ఉండాలా. గుర్తు చేస్తే ఇది పోయి అది వచ్చింది మళ్ళా. ఎక్కడున్నాం మనం? రైట్, ఓనాన్. యూదా గారు రెండో కొడుకు కదా. ఇటు రెండోవాడు, మూడోవాడా? రెండోవాడు. ఈ రెండోవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే కొడుకా ఓనాను, నీ అన్న చచ్చిపోయాడు కదరా, దేవుడే చంపేశారా, కాబట్టి కాస్త ఏమవుతుంది అమ్మాయి తామర, ఏమవుతుంది ఓనానికి? వదిన. సో చాలా కాంట్రవర్సరీ, చాలా అసలు ఈ 38వ అధ్యాయం తీసుకొని వివరించడానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఈరోజు చేసిన. వాస్తవానికి బైబిల్ స్టడీలో చెప్పాలి ఈ విషయాలు. ఎందుకో దేవుని నడిపింపుని బట్టి చెబుతున్నాను. రైట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాం. భౌతికంగా తీసుకోకండి. రైట్, దీని వెనకాల దేవుని ఉద్దేశం దాగి ఉంది. అది మనం పసికట్టాలి. ఈ ఉద్దేశం మనకు అర్థమైతే ఈ ముద్ర ఏంటి, దారం ఏంటి, హేతికర్ర ఏంటి, అసలు ఈ పంచాయతీ ఏంటి, సంగతి ఏంటి, అసలు ఈ పాస్టర్ కృపన్న గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ ముచ్చటంతా మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. వాస్తవానికి ముద్ర, దారం ఒక్కొక్కటి విడదీసి చెప్పాలి. ఏమండి, విడదీసి చెప్పాలి వాస్తవానికి. కాకపోతే ఇదంతా చెప్తే ఆ ముద్ర ఏమిటో, దారం ఏమిటో మీకు ఒక క్లారిటీ వస్తుందని ముందు విషయాలు చెబుతున్నాను. ప్రియులారా, ఈ ఓనాను దగ్గరికి వెళ్ళి, ఒరే ఓనాను, మీ అన్న చనిపోయాడు కదరా, మరి ఆ తామారుకు సంతానం ఎలా కలిగిద్ది రా అబ్బాయి? సంతానం ఎలా కలిగిద్ది? వేరే వాడు రావటానికి వీల్లేదు. దేవుని యొక్క ఉద్దేశం, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల గోత్రము వేరొక గోత్రములోనికి వెళ్ళకూడదు అనే ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉన్నది. కాబట్టి కుటుంబం నిలబడటానికి తామారు ద్వారా కలిగే సంతానము ద్వారా యూదా యొక్క వంశం నిలబడటానికి, ఎందుకంటే బాగా వినండి, యూదా వంశంలో నుండి ఎవరు రావాలి చెప్పండి? కాస్త జ్ఞానం కలిగిన వారని చెప్పండి. యూదా వంశంలో నుండి ఎవరు రావాలి? ఏంటి పాములు వచ్చినాయి? అదేలే, కరెక్టే, అదే చెప్పండి. యూదా వంశంలో నుంచి ఎవరు రావాలి? లోక రక్షకుడు పుట్టాలి. హల్లెలూయా. యూదాలో రాజదండము ఏలును. ఆడెవడాడు? సంఖ్యాకాండంలో ఆ సోదగాడు ఉన్నాడు కదా, బిలాము. ఆడు కూడా ప్రవచనం చెప్పేశాడు. ఏమండి, అప్పుడప్పుడు ఈ పనికిమాల ద్వారా కూడా దేవుడు అసలైన ప్రవచనాడు కూడా ఇస్తాడు. ఆడు అసలైన ప్రవచనం చెప్పినంత మాత్రాన ఆడు గొప్పడని అనుకోకండి. ఎప్పుడు మనం అలా టాలీ చేసుకోకూడదు. ప్రియులారా, సోదగాడి ద్వారా దేవుడు భవిష్యత్తులో జరగనుద్దేశించిన కార్యాన్ని ప్రభు చెప్పించాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఆ సోదగాడు ఏం చెప్పాడు? నక్షత్రం యాకోబులో, యూదాలో పుడుతుంది, యాకోబులో ఉదయిస్తుంది. అంటే యాకోబు వంశంలో ఒక వంశాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ వంశంలో నుండే లోక రక్షకుడు బయలుదేరుతాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యూదా వంశంలో నుండి, యూదా గోత్రములో నుంచి, యూదా గోత్రపు సింహముగా. హల్లెలూయా. మరి అంతటి భవిష్యత్తు ప్రణాళిక ఉంది కాబట్టి, ఏమండి, సంతానం రావడం, సంతానం కలగటం దేవుని ఉద్దేశం ఉందా లేదా? తామారుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచిస్తే అదొక చాలా లోతైనటువంటి విషయాలు అవుతాయి. ప్రియులారా, తామారు విషయమై ఆలోచన చేస్తే ఒక నీతిమంతురాలు, నమ్మకస్తురాలు, లోకపరంగా ఏ అపరిశుద్ధత తన జీవితంలోనికి అనుమతించిన అమ్మాయి కాదు. ఎందుకంటే
భర్త చనిపోయాడు, తనకు అవకాశం ఉంది, తన ఇంటికి వెళ్ళటానికైనా లేదా ఇంకో చోటికి వెళ్ళటానికైనా తనకు అవకాశం ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళలేదు, తన మామ దగ్గరే ఆ ఇంట్లోనే ఉంటా ఉంది. యూదా తన మామగారు ఓనాను, తన రెండవ కుమారుడైన ఓనాను దగ్గరికి వెళ్ళి, ఒరే నీ అన్న చనిపోయారా, మీ వదినకేమో పిల్లలు లేరు, మీ వదినకు పిల్లలు పుట్టలేదు, ఇంకా పిల్లలు పుట్టకముందే మీ అన్న చచ్చిపోయారా, కాబట్టి నానా నువ్వు వెళ్ళి మరిది ధర్మం చేసిరా. నీవు వెళ్ళి నీ వదిన దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం చేసుకునిరా. ఎందుకు దేవుడు వీటన్నిటిని అనుమతిస్తున్నాడు అని అంటే, ఏమంటే తర్వాత ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. జాగ్రత్తగా మనసు అంతటి దేవుని వాక్యం మీద నేను నిలపండి. చాలా ₹1,00,00,000 వర్తమానం ఈరోజు మీకు చెప్పేది. యూట్యూబ్లో మీకు ఈ దొరికిద్దో నాకు తెలియదు, కానీ ₹1,00,00,000 వర్తమానం చెబుతున్నాను. మీరు దీనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు, ఏ రేటింగ్ ఇస్తారు మీ ఇష్టం. మరి తర్వాత జాగ్రత్తగా ఆలకించిన ప్రియులారా, ఓనానుతో తన తండ్రి అయిన యోధా చెప్తున్నాడు, రే బాబు నీ వదిన దగ్గరికి వెళ్ళి నీ మరిది ధర్మం నువ్వు చేయాల్సిన బాధ్యత చేసిరారా, సంతానం కావాలిరా అమ్మాయికి అని ఓనానుతో తండ్రి అయిన యోధా చెప్పాడు. సర్లే నానా అని వెళ్ళాడు. వదినైన తామారు దగ్గరికి వెళ్ళాడు. తామారు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి ఆమెతో కలిసిన తర్వాత తన రేతస్సునట నేలపైన విడిచిపెట్టేశాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటిదంటే, నా సంతానమే రావాలి, నా బిడ్డలే రావాలి, ఈ అమ్మాయి నా అన్నగారి వంశం నిలబడకూడదు, ఈ తామారు ద్వారా పుట్టే పిల్లలు ఎవరు నిలబడకూడదు, ఎవరు ఉండకూడదు అని వాడు ఉద్దేశించాడు. వెళ్ళటానికి మాత్రం వెళ్ళాడు, కానీ తన రేతస్సును నేల మీద విడిచేశాడట. వాక్యం చెబుతుంది ఇది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి, అక్కడ 10వ వచనంలో మీకు ఆ మాట కనబడుతుంది. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా. ఇప్పుడు 3 కొడుకుల్లో ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఒకడు చెడ్డ పనులు చేసి ఒకడు చెడ్డవాడయుండి చనిపోయాడు, ఇంకొకడు చెడ్డ పని చేసి చచ్చిపోయాడు. వాస్తవానికి అసలు వదిన దగ్గరికి వెళ్ళటం అసలు సబబేనా? అసలు వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది అని అంటున్నాడు. చెడ్డది అని అంటున్నాడు. లోకపరంగా దీనిని ఆలోచన చేస్తే ఏమండి, అన్న భార్య దగ్గరికి ఏమండి ఈ ఒక అతను వెళ్ళటం, తమ్ముడు వెళ్ళటం సబబేనా? లోకపరంగా ఏదో సామెత ఉంది కదా, వదిన దేనితో సమానం అంటే తల్లి గారితో సమానం. అలాంటి తల్లి సమానురాలినటువంటి ఆమె దగ్గరికి దేవుడు అనుమతిస్తున్నాడట. వెళ్ళాలి, ఆమెకు సంతానం కలుగ చేయాలనేది దేవుడి యొక్క అనుమతి. దేవుడే ఇక్కడ అనుమతిస్తున్నాడు. ఇక్కడ మీకు విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధర్మశాస్త్రం అనేది అప్పటికి ఇంకా దేవుడు ఇవ్వలేదు. ఈ కాలం అంతటిని దేవుడు ఏమన్నాడంటే అజ్ఞాన కాలమును అని దేవుడు నిర్ణయించాడు. ఏం కాలం అది? అపొస్తలుల కార్యములు మనం చూస్తాం కదా, ఆ కాలముల యందు, ఆ అజ్ఞాన కాలముల యందు దేవుడు చూడనట్టుగా విడిచిపెట్టెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనములో పౌలు భక్తుడు దేవుని బుద్ధి జ్ఞానముల గురించి, ఆయన కార్యములను గురించి వివరిస్తూ అంటాడు. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, 33, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో, అంటే అర్థం కావని అర్థం.
ఒక్కో చోట దేవుడు ఒక్కొక్కలాగా కొంతమంది జీవితాలలో కొంతమంది మనుషుల పట్ల ప్రవర్తించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాస్తవానికి అక్కడ పాపముగా కనబడుతుంది, కానీ అది దేవుడు దాన్ని పరిశుద్ధముగా నడిపిస్తున్నాడట. దేవుని దృష్టిలో నుంచి మనం చూద్దాం ఈ వాక్య భాగాలని, ఈ 38వ అధ్యాయాన్ని. మన సొంత మనసుతో ఆలోచన చేయదు, దేవుని మనస్సు పెట్టుకుని ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మనస్సుతో నింపబడి మనం ఆలోచించేద్దాం. ఈ పూట ఈ మాటలు మీకు అర్థమగునట్లుగా దేవుడు మీ హృదయములను దేవుడు తెరుచునుగాక. లోదయ హృదయమును తెరిచిన దేవుడు ఈ పగల కాలం మీ హృదయాలను కూడా దేవుడు తెరుచునుగాక. దేవుని మనస్సు మీకు అర్థమగునుగాక, దేవుని ఉద్దేశం మీకు అర్థమగునుగాక, దేవుని బాహుల్యం, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం మీరు తెలుసుకొనదరుగాక. ఓనాను తన వధినైన తామారు దగ్గరికి వెళ్ళి రేతస్సును నేలను విడిచిన తర్వాత ప్రభు అంటున్నాడు, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది. అందుకని దేవుడు ఓనానును కూడా చంపేశాడు. ఇప్పుడు మిగిలిన వాడెవడు? షేలా. అయితే ఈ షేలా చాలా చిన్నవాడు, చాలా బాలుడు. అప్పటికే మామ అంటాడు, అమ్మాయి తామారు, నీ భర్త చనిపోయాడు, నీ మరిది చనిపోయాడు, ఇప్పుడు నాకు పిల్లలు ఎవరు లేరమ్మాయి, ఇంకా వేరే అవకాశం ఏమీ లేదు. ఉన్నవాడు వీడొక్కడు, వీడు అందులో పిల్లవాడు, వీడు చిన్నోడు. వీడు పెద్దవాడయ్యే వరకు కాస్త ఓపిక పట్టుమా, కాస్త మీ తండ్రి ఇంటికి వెళ్ళుమా, మీ పుట్టింటికి వెళ్ళిపో, నేను మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ కబురు పంపుతాను. ఏమండి, కబురు పంపుతాను, అప్పుడు నువ్వు నేను పిలిపించిన పిలుపుకు వద్దులే. ఎదుగో వీడు చిన్నోడు, వీడికి ఇంకా మంచి చెడ్డ ఏమీ తెలియదు, అంత జ్ఞానం లేదు, అంత బుద్ధి లేదు. కాబట్టి వీడు పెద్దవాడయ్యే వరకు నీవు నీ తండ్రి ఇంట నమ్మకంగా ఉండుమా అని చెప్పి పంపించాడు. వాస్తవానికి మామ తన దగ్గర తన ఇంటిలోనే కాపుదలగా ఉండి పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు పెట్టుకోలేదో తెలుసా? యూదా కూడా ఒక చిన్న స్వార్థంతో ఇక్కడ ఆలోచన చేశాడు. ఏమిటంటే, 2 కొడుకులు చచ్చిపోయారు. ఎవరిని బట్టి? అందరూ ఒక క్లారిటీ వచ్చారు మీకు ఇప్పటికే. ఎవరిని బట్టి దేవుడు 2 చంపేశాడు? తామారుని బట్టి, ఒక్క స్త్రీని బట్టి 2 చంపేశాడు. ఇప్పుడు ఈ షేలా, ఈ 3వ వాడు కూడా దేవుడికి విరోధంగా చేసే పనులను బట్టి ఎక్కడ వీణు కూడా దేవుడు చంపేస్తాడేమోనని భయపడిపోయి స్వార్థముతో ఆలోచన చేసి తామారుకు ఇవ్వక, తామారుకు అసలు ఇవ్వాలని ఆలోచన లేదట యూదాకి. అందుకని యూదా ఏం చేశాడంటే యుక్తిగా ఆలోచన చేసి ఆమెను తన ఇంటికి పంపించాడు. షేలా తన దగ్గర పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా వస్తుంది. బాగా ఇక్కడ గమనించండి. ఇక్కడ తామారు తను పాపము చేయటానికి ఇంకొక పరాయి పురుషుడు యొద్దకు వెళ్ళటానికి తనకు సమృద్ధిగా అవకాశం ఉంది. ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంకో వివాహం చేసుకోవడానికి కూడా తనకు అవకాశం ఉంది. అందులో యవన కాలంలో ఉన్న అమ్మాయి, ఇంకొక తనకు కలిగే ఆశలను బట్టి, కోరికలు బట్టి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ తామారుకు కూడా ఒక విషయం తెలుసు. తామారుకు కూడా ఒక విశ్వాసం ఉంది. తామారుకు కూడా ఒక బాధ్యత ఉంది. తామారు కూడా దేవుని ఆలోచన బహుశా ఎలా తెలుసుకుందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి తామారుకు కూడా ఒక విశ్వాసం ఉంది. ఏమిటి? నా మామగారి వంశంలో నుండి ఇదిగో రక్షకుడు ఒకడు రాబోతున్నాడు. నా మామగారి వంశంలో నుండి, నా మామగారి రక్తములో నుండి ఒకతను రావాలి. లోకాన్ని రక్షించే రక్షకుడి లోకములోనికి రావాలి, భూమి మీద అడుగు పెట్టాలి. ఆ గర్భమును ఇచ్చే దానిగా నేనే మారాలి. ఆ వంశానికి, ఆ రక్షకుడి వంశానికి మూల రాయి, మూల పునాది అది నేనై ఉండాలి అని తామారు ఎక్కడ కూడా పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళను లేదు. వేరే పనికి మాలినటువంటి వేషాలు కూడా వేయలేదు అక్కడ. అయితే షేలా ఇస్తానన్నాడు కదా, షేలాని ఇస్తానని తన మామనే చెప్పాడు కదా.
ఇక షేలా అబ్బాయి వయసులోకి వచ్చాడు, పెద్దవాడయ్యాడు. తామహారుకు తెలియకుండా వీడికి పెళ్లి చేద్దాం డిసైడ్ అయిపోయాడు. దొంగ మామ, ముసలోడే కానీ పెద్ద దొంగ, అన్ని దొంగ ఎత్తులే ఎత్తనాడు వీడు. ప్రియులారా, కోడలికి ఏం చెప్పి పంపించాడు? పుట్టింటికి ఏం చెప్పి పంపించాడు? అమ్మాయి, వీడు పెద్దవాడైన తర్వాత నేను పిలిపిస్తాను, కబురు పెడతాను, అప్పుడు వద్దులే కానీ కొన్నాళ్ళు నువ్వు ఇంటికాడ ఉండుమా. మళ్ళీ ఏదైనా ఈ పనికి మాలోడు నీ విషయంలో ఏదైనా చేస్తే మళ్ళీ ఈయన కూడా దేవుడు చంపేస్తాం, నాకు సంతానం లేదు, ఏముండదు తల్లి, మళ్ళీ నేను చెప్తాలేమ్మా, నువ్వు ఉండులే, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మాట మీద నిలబడాలి కదా దొంగోడు. దొంగ మామ, మామూలు మామ కాదు. బైబిల్లో ఇలాంటి మామలు చాలామంది ఉన్నారు. ప్రియులారా, లాబాన్ అనే ఒక మామ ఉన్నాడు. అతగాడైతే రాహేల్ని ఇస్తా అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసి సూపులు చూపించి అన్నీ చేసి కట్న కానుకలన్నీ మాట్లాడి రాత్రికే మొత్తం మఖం మార్చేసాడు. రాహేలను పంపించబోయి లేయను పంపించేశాడు. ఉదయం లేచి చూస్తే ఏవండి కాఫీ అనింది. నువ్వెవత్తే? అసలు నేను అడిగింది ఎవరిని? అసలు రాహేలు కదరా. అసలు రాత్రి నేను ఎవరితో నిద్రపోయింది? అసలు నా పక్కన పడుకుంది ఎవరే? నువ్వా? అసలు రాహేలా? వచ్చే రాహేల్ ఎక్కడున్నావే నువ్వా? ఎన్ని లెటర్లు పంపించాను నీకు, ఎన్ని లవ్ లెటర్ రాశాను నీకు, దొంగ మొహం దానా. ఏంటి పొద్దున్న లేస్తే నువ్వు కదా కాఫీ గిన్నె పట్టుకొని, కాఫీ కప్పు పట్టుకొని నువ్వు కదా ఉండాల్సింది. ఇదే మామా, నువ్వే మొత్తం దొంగ మామ, నువ్వేదో చేసింది. రా ఏం మావా, రాహేల్ని ఇస్తా అని చెప్పి లేంటి పొద్దున్నే ఈ ఒక కన్ను పొద్దుటూరుగు చూస్తుంది, ఒక కన్ను ఏమో కడప వైపు చూస్తుంది. ఏంటిది ఇది? లేయక్కలు ఎలాంటి వాట? జబ్బు అంటే ఏదో రోగం, కళ్ళ నిండా పూసులు గారుతుందో లేకపోతే నీరు గారుతుందో, మొత్తానికి కళ్ళకి ఏముంది? ఏం జబ్బో మరి అది? కళ్ళు సరిగా కనబడుతున్నాయి కూడా లేదు తెలీదు. మెలకన్నుందో, ఏమండి వంకరతనం ఉందో, లేకపోతే ఒక కనుగుడ్డు మంచిగుండి ఇంకో కనుగుడ్డు తెల్లగుందేమో, మొత్తానికి కళ్ళు ఇష్టం లేదు మనోడికి అసలు. రాత్రికి అందుకే పెళ్లిపీటల మీద పాస్టర్ గారు వివాహం చేసేటప్పుడు, బాబు నువ్వే వేలెత్తి చూసుకో బాబు అని అంటాడు. వేలు తీసి ఆ రోజు ఎంగేజ్మెంట్లో పెళ్లి చూపులప్పుడు చూసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటేనా అని ఎందుకని అదే పనిగా చూపిస్తారు? దొంగ మామలు ఎక్కడో చోట ఉంటారని. అమ్మాయి కూతుళ్ళను మార్చే దొంగ మామలు ఉంటారని తాళి కట్టే ముందు రే చూసుకోరు ఒకసారి, నేను కూడా చూపిస్తా, నేను కూడా అంటా. చూసుకొని అయినా ఆ అమ్మాయా ఈ అమ్మాయి కాదా, ఆ రోజు చూసిన అమ్మాయి ఇవాళ చూసే అమ్మాయి ఒకటా కాదా, అప్పుడప్పుడు చూపిస్తాం. లేకపోతే ఆడు పిల్లంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి నా అమ్మాయి కాదా మోసం చేశారంటే ఫస్ట్ ప్లేస్లో పెళ్లి చేసే పాస్టర్ ఉంటాడు. అయ్యవారు మాకెందుకు? జాగ్రత్తగా ఆలకించండి. గంటన్నర ప్రసంగం 10 నిమిషాలు తెగ్గొట్టాలంటే ఎట చేయాలి మరి? అప్పుడు మీరు 9 గంటలకే వచ్చి కూర్చోవాలి. ఎన్ని గంటలకు వచ్చారు మీరంతా? 9:30కు కొంతమంది, 10 గంటలకు ఇంకొంతమంది, 12 గంటలకు కూడా ఇంకొంతమంది వచ్చి ఉంటారు. తప్పు మీదే కదా. అందుకే దేవుడు నాకు ఇలాంటి నడిపింపు ఇస్తున్నాడు. సమయానికి మీరు వస్తే అయిపోయేది ఎప్పుడు. సరే, ఇక ఇదొకటి ఏదో అయిపోయింది. దీనికి మళ్ళా మామ ఏమని చెప్పి పంపించాడు కోడలికి? కోడలా చిన్నోడు పెద్దోడు అయిన తర్వాత వద్దులే తల్లి అని దొంగ మాట చెప్పి పంపించాడు. ఈలోగా ఆవిడ పెద్దోడు అయ్యాడు. ఏమండి, ఆడికి పిల్లని చూస్తున్నారట, పిల్లని చూస్తున్నారు. అసలు యూదాకు తన చిన్న కొడుకుని, తన 3వ కుమారుని తన కోడలికి ఇవ్వటానికి అస్సలు ఇష్టమే లేదు. ఆ రోజుల్లో వయసు తారతమ్యత అనేది ఆ రోజులు ఏవి చూసేవారు కాదు.
ఆ రోజుల్లో కేవలం వంశము మాత్రమే కేవలం నిలబడాలి, వంశముల ముందు నిలబడాలి, సంతానం ముందు అధికమవ్వాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో, నీ సంతానాన్ని నేను ఆకాశపు నక్షత్రముల వలె. ఆ వాగ్దానం నెరవేరాలి కదా. ఆ వాగ్దానం నెరవేర్చుట కొరకు దేవుడు కొన్నిటిని చూచి చూడనట్టుగా జరిగే కొన్నిటికి అనుమతించేటప్పుడు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు దీన్ని ఆసరా చేసుకుని ఎవడైనా ఇలాంటి పనులు చేశాడు అనుకో, తిక్క రేగిద్ది, మరి పంబ రేగిద్ది ఒక్కొక్కడికి. జాగ్రత్త. దేవుడిచ్చిన మీకు ఇచ్చిన చక్కని భార్యలతో చక్కగా కాపురం చేయండి. వంట చక్కగా చేస్తుందా, చక్కగా చేయట్లేదా, ఎట చేసినా సరే నువ్వు బతికిన బతుక్కు నువ్వు చచ్చే వరకు ఒకటే భార్య. హలో, నీకు కూడా వాడు తన్నేవాడా, వాడు తన్నేటోడో లేకపోతే ఇంకోటోడు ఎవడైనా సరే నీకంటూ భర్త. ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి బట్టలు మార్చినంత ఈజీగా మార్చొద్దు, నిన్ను లేపేస్తాడు ఏకంగా దేవుడు. జాగ్రత్త. ఆ రోజులంటే దేవుడు వాగ్దానము చేసిన దానిని బట్టి, నిబంధన చేసిన దానిని బట్టి వృద్ధి చేయటానికి, వంశవృద్ధిని కలగ చేయటానికి, తన ఉద్దేశానుసారంగా జరగటానికి దేవుడు వీటన్నిటిని అనుమతించాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఈ విషయాన్ని షేలాకి చిన్న కొడుక్కి వివాహం చేయాలని డిసైడ్ అయిపోయాడు. పెళ్లి చూపులన్నీ ఎవరిని చూస్తున్నాడు. ఈలోగా తామారుకు కోడలకి ఈ విషయాలన్నీ తెలిసాయి. అమ్మో, మా దొంగ మామూలుడు కాదు, నాకు ఒక మాట చెప్పి శేలాన్ని నాకు ఇస్తానని చెప్పి నాకు ఇవ్వకుండా ఎంత పని చేస్తున్నాడు ఈ మనిషి అని. ఇట్ట కాదులే కానీ ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం చేసుకుంది. అసలు వాస్తవానికి అలాంటి నిర్ణయం ఏ కోడలు తీసుకోలేదు. అలాంటి ధైర్యముతో కత్తి మీద సాము వంటి నిర్ణయం తీసుకుంది. ఏమిటా నిర్ణయం అంటే, వారు వీరు కాదు, కష్టమో నష్టమో, నన్ను చంపేస్తారో బ్రతికిస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను నా మామ దగ్గరికి వెళ్ళిపోతాను. నా మామతోనే పిల్లల్ని నేను కంటాను, సంతానాన్ని కంటాను. అసలు వాస్తవానికి ఆమె ఉద్దేశం ఏమిటి? ఆమెలో ఉన్న ప్రగాఢ విశ్వాసం ఏముంది? తన గర్భములో నుండి ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు. ఆ రక్షకుడు ఏ వంశంలో నుంచి రావాలన్న సంగతి తెలుసుకుంది. యూదా వంశం నుండి వస్తున్నాడన్న సంగతి ఎవరు తెలుసుకున్నారు? ఎవరికి అర్థమయ్యింది? కొన్ని వందల సంవత్సరాలు జరగబోయే ఒక సృష్టిలో విచిత్రమైన అద్భుతమైన సంఘటన కొరకు తామారు ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. ప్రాణాలు తెగించి ఆ నిర్ణయం తీసుకుంది. లోకం దృష్టికి, వాస్తవానికి లోకం దృష్టికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు, అయినా పర్వాలేదు, ముందు బిడ్డను కనైనా నేను చచ్చిపోతాను, కానీ బిడ్డను కనకుండా ఈ యూదా వంశానికి, నా మామగారి వంశానికి నేను ఒక బిడ్డనిచ్చే చచ్చిపోవాలి, నేను ఒక బిడ్డనిచ్చే మరణించాలి. దట్ ఈస్ డిసైర్. ఆశ ఆమెలో హృదయంలో రేకెత్తిస్తుంది. ఇదిలా ఉండగా యూదా గారట, తన మామ యూదా గారు ఒకరోజు గొర్రెలకు బొచ్చు ఎక్కువైందని, వెంట్రుకలు ఎక్కువయ్యాయని కత్తిరించటానికి ఒక ప్రాంతానికి వచ్చాడు, ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరి పేరు కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ చదవండి, 1-2 మార్లు చదవండి, మీకు మంచిగా అర్థమయ్యే వరకు చదవండి. 38వ అధ్యాయం అంతా చదవండి, మీకు అవన్నీ విషయాలు తెలుస్తాయి. ఒక ఊరికి వెళ్ళాడు, తన గొర్రెలను తీసుకుని వెళ్ళాడు, తన గొర్రెలు మేకలు మందలన్నీ తీసుకుని వెళ్ళాడు. వెళితే అక్కడికి ఆ ఊరికి తన మామ వచ్చాడని తెలుసుకొని ఈమె తన వైధవ్య వస్త్రములనంట విడిచిపెట్టేసింది. వైధవ్య వస్త్రం అంటే ఏమిటి? ఆ రోజుల్లో భర్తలను ఏ స్త్రీలైనా కోల్పోతే ఆ రోజుల్లో ఉండేటువంటి వారికి, అంటే స్త్రీలకు, అమ్మాయిలకు ఒకలాంటి చీరలు ఇచ్చేవాళ్ళు, విధవరాళ్ళ చీరలు. అదొక టైపులో ఉండేవి. దాన్ని వైధవ్య వస్త్రం అంటారు. దాన్ని ఏం వస్త్రం? అది వైధవ్య వస్త్రం. అంటే అది బ్రతికినంత కాలము నువ్వు ఒంటరిగానే బ్రతకాలమ్మాయి, బ్రతికినంత కాలం నువ్వు ఒంటరిగానే జీవించాలి అనే చెప్పటానికి సూచన ఆ వస్త్రం అన్నమాట. ఆ వస్త్రాలు చూసిన ప్రతోడికి ఒక క్లారిటీ వచ్చింది. ఏమని?
ఈ అమ్మాయి ఒకప్పుడు పెళ్ళై భర్తను కోల్పోయిందా, విధవరాలు. అవైధవ వస్త్రం అది చూపిస్తుంది అనమాట. తన మామ ఆ ప్రాంతానికి వచ్చాడు అని తెలుసుకొని తన వైధవ్యపు వస్త్రాలను తీసివేసి వేరు వస్త్రాలు వేసుకొని, వేశ్య ఎలాగైతే రెడీ అవుతుందో, వేశ్య ఎలాగైతే ఎవరి డ్రెస్ ఎలాంటి చీర కడుతుందో, వేశ్య ఎలాగైతే మూతికి లిప్టిక్ రాస్తుందో, అవన్నీ ఒక వేశ్య వలె రెడీ అయి ముసుగేసేసుకుందట. మొహం చూపించకుండా ముసుగు వేసింది. ముసుగు వేసి తన మామ ఏ దారిలో వస్తున్నాడో ఆ దారిలో ఉన్నాడు, ఆ దారిలో కూర్చుంది. యూదాకి అంటే తన తామారు యొక్క మామగారికి అప్పుడే కొన్ని సంవత్సరాలైంది. ఎవరు మరణించి? తన భార్య మరణించి. అంటే తామారు గారి యొక్క అత్త. ఆమె అత్త పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. మీరు తర్వాత విషయాలను మీరు చదువుకోవచ్చు. అత్త కూడా చనిపోయింది. ఈ అత్త చనిపోయినందుకు కారణాలు, తర్వాత తన పిల్లలు కోల్పోయారు, తన ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఈ పరిస్థితులన్నీ యూదాకు చాలా కలవరమును కలగజేసాయి. ఇలాగ ప్రాంతానికి వచ్చిన తర్వాత వేశ్యను చూశాడు, వేశ్యను తన కోడలను చూశాడు. అయ్యో ఇక్కడ వేశ్యకుత ఉన్నట్టుందే అని దొంగ మామ, ఏమండి మామూలుగా ఉండొచ్చు కదా, ఆ వయసులో ఆయనకు అవసరం అయ్యింది. కోడలని తెలీదు, వేశ్య అని అనుకొని కోడల దగ్గరికి వెళ్ళిపోయి, మరి ఏంటి ఎప్పుడు నిన్ను చూడలేదే, మరి ఈరోజు నాతో శయనించుట కొరకు ఈరోజు వచ్చేదవా అని అడిగితే కోడలు తన మామతో కలిసి వెళ్ళిపోయింది. మామతో కలిసి వెళ్ళిపోయినప్పుడు దానికి ముందు మామతో ఒక మాట అన్నది, నీతో వస్తానులే కానీ మరి నాకేమిస్తావు? మేకలు గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి, ఎన్ని కావాలంటే చెప్పు అన్ని ఇస్తానండి. ఎక్కడున్నాయి అయ్యి అంటే అక్కడెక్కడో విడిచిపెట్టి వచ్చానులే కానీ తర్వాత ఇస్తానులే అంటే తర్వాత, ఎందుకంటే మామగారి బుద్ధి తామరకు బాగా తెలుసు. ఎందుకని ఇస్తానని చెప్పి ఈయన బుద్ధి ఎవరిది? ఏ మామ? అందరూ చెప్పాలి, ఏ మామ? మన మామ కాదు, తామారు మామ, యూదా మామది స్వభావం అది. ఇస్తానని చెప్పి ఓనాను అట చేశాడు. శేలాన్ని ఇస్తానని చెప్పి, అయ్యో బాబా మేకపిల్లని ఇస్తానని చెప్పి మళ్ళీ ఇస్తానని అంటున్నాడు కదా, ఇస్తాడు ఏడో మనకు తెలియదు. అదంతే కాదులే కానీ పెద్ద ఆయన, అది కాదులే కానీ మేకపిల్లను మళ్ళీ ఇస్తావులే, నాకు డౌటే. నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఇప్పుడు ఏముందో అది ఇచ్చేసేయి. అయ్యో నా దగ్గర ఏం లేదమ్మా, కాకపోతే నా వంశమునికి నేను పలానా గోత్రానికి సంబంధించిన వాడనని నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నన్ను చూపెట్టుకోవడానికి నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి తల్లి, అవి తప్ప నాకేమిటంటే అయ్యే కావాలన్నది. ఏంటయ్యి? ముద్ర, దారం, కర్ర. మామూలు కోడలుగా దొంగమామకి అసలైన కోడలే. దొంగమామకి ఏదో టైటిల్ బాగుంది, రేపు సోమవారం యూట్యూబ్లో అదే అట్టనే అప్లోడ్ చేద్దాం. దొంగమామకు దొరికిన అసలైన సిసలైన కోడలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఆలకించండి ప్రియులారా. తామారు అడిగింది, మామ అంట, అయ్యా నీ దగ్గర ఏముంది? ముద్రయు, దారమును, కత్తెర, కర్ర, అవి ఇచ్చేసాయి. సరేలే తర్వాత అయినా వచ్చి నా వాటిని నేను తీసుకుంటాను అని ముద్రయు, దారమును, కర్ర, ఈ మూడు తన కోడలికి ఇచ్చి, ఆ అమ్మాయికి ఇచ్చి కోడల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కోడల దగ్గరికి వెళ్ళి కోడలతో కలిశాడు. కలిసి లేచి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? మేకపిల్లని ఇస్తానని చెప్పాడు కదా, ఆ మేకపిల్లను తీసుకొని ఇద్దామని మేకపిల్లని అటు పోయి ఇటు వచ్చే లోపల ఆమె లేదు, ముందు వెళ్ళిపోయింది దెబ్బకి. ఎందుకు? ఆమె దేనికోసం వచ్చిందో, దేని కొరకు వచ్చిందో
ఆ తన యొక్క పని అయిపోయింది అని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆ వస్త్రాలు కానీ అవన్నీ తీసేసుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమన్న సంగతి ఎవరికి తెలియదు. అంతే సీక్రెట్గా వచ్చింది, సీక్రెట్గా వెళ్ళిపోయింది. యూదా వచ్చాడు, మేక పిల్లని తీసుకుని వచ్చేసాడు. వచ్చేసరికి అమ్మాయి లేదు అక్కడ. అయ్యో బాబు ఏంటి ఇక్కడ ఉండదు కదా. అక్కడ కొంతమందిని అడిగారు, అన్నా ఇక్కడ ఒక వేశ్య ఒకటి ఉండాలే. వేశ్యనా? లేదండి, అసలు మా ఊర్లో అలాంటి వాళ్ళు అసలు ఎప్పుడు లేరండి, అలాంటి వాళ్ళే లేరండి మా ఊర్లో. ఇంకొకరిని అడిగాను, అన్నా మరి దారిలో నిన్న రాత్రే ఒక వేశ్యను చూశానండి, ఇప్పుడు కనపడలేదు, ఎట్టి వెళ్ళిపోయింది. వేశ్య ఏది? ఫోన్ నెంబర్ నాకు. ఆడి బుద్ధి వేరేది ఉందిలే, ఆడి క్యారెక్టర్ వేడిది. నేను ఫోన్ నెంబర్ కాదు అడిగేది. అసలు నిన్నటి దినాన ఉన్న అమ్మాయి నాకు కనబడలేదు, ఆ వేశ్య కనబడలేదు, నువ్వేమన్నా చూసావా అంట. ఏమో కానీ నేను ఒక మాట చెప్పనా, మా ఊర్లో అసలు వేశ్యలు అనే వాళ్ళే ఉండరు మా ఊర్లో అండి. పద్ధతిగా కాపురాలు చేసుకునేటోళ్ళం మేమంతా, పద్ధతిగా సంసారాలు చేసుకునేటోళ్ళు. అసలు మా ఊర్లో అలాంటి ఎవ్వరమే లేదు, అసలు అలాంటి ముచ్చట లేదు మా ఊర్లో. గుండెల్లో పొదురు వచ్చింది ఎవరికి? ముసలోడికి. అయ్యో బాబోయ్, వేశ్య లేదంటున్నారు, మరి రాత్రి నేను ఎవరితో కలిశాను, మరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాను? బాధ అంతా ఎవరితో కలిశానని బాధ కాదు, ఆయన బాధ అంతా ముద్ర, దారము, కర్ర ఆమె దగ్గర ఉండిపోయానని ఆయన బాధ. అది ఆయన కష్టం. అది ఏమండి, ఇంత ముసలి వయసులో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళానని ఆ బాధ లేదు ఆయనకి, ఆ తప్పు ఆ మనసు లేదు. అయ్యో నా ముద్ర నా దారం ఉంచేసుకుందే, ఆ దొంగ మంద ఎట్టుపోయి, ఆ దొంగ మొహం ఎట్టుపోయిందే, ఎట్టెట్రా టెన్షన్ పడిపోతున్నాడు. సర్లే ఇంకా తన దగ్గర ఉన్న వాళ్ళని చూసి, సర్లే ఉంచుకోనిలేండి, ఇంకోటి ఏదన్నా ఎట్లా కూడా చూసుకుంటలే అని మొత్తానికి సమస్య వదిలిపెట్టేసుకున్నాడు. సంవత్సరం తర్వాత సరిగ్గా యూదా యుద్ధకు ఒక వర్తమానం వచ్చింది. ఏమిటి ఆ వర్తమానం అంటే, నీ కోడలైన తామారు గర్భవతి ఆయెను. నీ కోడలైన తామారు గర్భవతి అయింది అనే సమాచారం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్నాడు యూదా. వెంటనే టింగుమని ఏమండి ముసలోడే కానీ స్పీడ్గా వెళ్ళిపెడుతున్నాము ఎవరి దగ్గరికి? తామారు దగ్గరికి. పోతూ కొంతమంది ఊరి పెద్దలను కూడా ఎంట పెట్టుకుని పోయాడు. పెద్ద మనిషి ఓ సైన్యమే ఇంటికి ఎంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి తామారు తన తండ్రి ఇంటి వారిని, రే సిగ్గురా, రండి రా, నీ కూతురు బయటికి రమ్మని చెప్పండి రా. ఏమే తామారు రావే బయటికి రా, నువ్వు రా. ఎంత తప్పుడు పని చేసావు, దొంగ మొహం దాన, సైతన్ మొహం దాన. ఇంకా పాపం అయ్యగారికి కోపం ఉక్రోషం ఆగట్లే. ఈయన చేసిన పని తెలిస్తేగా ముందు. అంతే, దొరకనంత వరకట కొంతమంది దొరల్లాగా ఫోజు ఇస్తారు. దొరికితే దొరకనంత వరకు అబ్బో ఎన్ని ఫోజులో. దావీదు ఊరియా భార్యతో పాపం చేశాడన్న సంగతి ఎవరికి తెలియదు. సింహాసనం మీద కూర్చొని ఏమండి తీర్పులు తీరుతున్నాడు. అయ్యా నాతాను వచ్చాడు, ఆ పాపం చేసిన వాడు నువ్వే అని చెప్తే గుండె బద్దలైంది దెబ్బకి. సింహాసనం మీద చేసి కింద కూర్చున్నాడు దెబ్బకి. ఏమండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. యూదా బయలుదేరు, రే సైతాన్ మొహం దానా, దయ్యం మొహం దానా, నీకేం చెప్పి పంపించాను? నిన్ను ఏం చెప్పాను నీకు? నా కొడుకున్నాడు కదా, ఇస్తానని చెప్పాను కదా. ఏంటే ఇంత పాపిష్టి పనులు చేసావంటే, ఇంతటి పాపిష్టి పనులకు ఘాతుకానికి పాల్పడిన దీన్ని బ్రతుకనియ్యకూడదు, దాన్ని తీసుకొని చంపేసండి, దాన్ని రాళ్ళతో చావగొట్టండి అని అంటే తామారు సైలెంట్గా బయటకు వచ్చి, మొహంలో భయం లేదు, బెత్తు లేదు. కారణం ఏంటి? అదే సంగతి. జనాలందరికీ రాళ్ళు చేతులు పట్టుకున్నారు, చంపేద్దాం, లేపేద్దాం. అందరికంటే ముందు యూదా గారికి మామ కాదు, ఉక్రోషం ఆగట్లేదు ముసలోడికి.
మామూలు కోపం కాదు, మామూలు కొరత కాదు. చంపేసేట దాన్ని, కట్టేయట దాన్ని. మామా, ఎవరి మామ ఇవి? ఏమో నా దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. పెద్దలారా, మామా 3 వస్తువులు ఉన్నాయి నా దగ్గర. నన్ను తర్వాత సంపూతులే కానీ ముందు ఇవి ఎవరివో చెప్పండి. ఏమిటమ్మా? ఏమిటే తప్పు చేసింది కాక మళ్ళీ 3 వస్తువులు చూపిస్తారబట్టి ఏంటే అంటే చూపించే దిగేసింది పైనుంచి కిందకి. అమ్మ, ముద్ర, దారం, కర్ర. యోధాకు నోటి వెంట మాట రాలేక వచ్చిన పెద్దలందరూ అరే వెళ్ళిపోండ్రా బాబు, వెళ్ళిపోండ్రా, కొంచెం పంచాయతీ ఉంది నాకు. ఇక టెన్షన్, ఒంటిలో, దేహంలో, బాడీలో టెన్షన్, షివరింగ్ స్టార్ట్ అయింది. వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏమండి? వెంటనే తామారుని అడిగాడు. అమ్మాయి తామారు, ఎలా వచ్చి నీకు ఇది? ఈ ముద్ర ఏంటి, దారం ఏంటి? వాస్తవానికి నేను మొన్న ఇంతకుముందు వేరే ఒక దాని దగ్గర ఇచ్చారు కదా, నీ దగ్గరికి ఎట్ట వచ్చింది? నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఆ రాత్రి నీ దగ్గరకు వచ్చింది ఎవరు కాదు మామ, నేనే వచ్చాను. ఎందుకు వచ్చావమ్మాయి? శేలాన్ని ఇస్తానని చెప్పాను కదా. వెంటనే, మామా నాకు నీ బుద్ధి తెలుసులే మామ, నాకు నీ స్వభావం అర్థమైందిలే మామ. నాకు తెలియకుండా ఆ శేలాగాడికి పిల్లని ఎతకటం నాకు తెలియదు అనుకున్నావా? ముసలివాడమైనటువంటి నీ దగ్గర రావడానికి నాకేమన్నా యవన కాలంలో ఉన్నటువంటి నాకు సరిపోతుంది అసలు నీ దగ్గర రావడానికి? నాలో ఉన్న ఆశను బట్టో కోరికను బట్టో కాదు మామ నీ దగ్గరకు వచ్చింది. ఇదిగో నీ వంశంలో నుండి ఎక్కడో నేను విన్నాను, ఎక్కడో ఏదో చదివాను, అర్థమైంది. నీ వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. నీ దేవుడు కోరుకున్నాడు మామా. నీ దేవుడు మామూలుడు కాదు, నీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఈ సర్వాన్ని కలగజేసిన దేవుడు. ఆ దేవుడు ఒక రోజున ఈ వంశంలోనికి రాబోతున్నాడు అన్న సంగతి నేను తెలుసుకున్నాను మామా. నీ వంశాన్ని నిలబెట్టడానికి, చావైనా తెగించి పని చేయడానికి నేను ముందుకు వచ్చాను మామ అంటే, వెంటనే జనాలందరి మధ్యలో లేచి నిలబడి తన మామ అంటున్నాడు, నా కోడల్ని ఎవడు కూడా నా కోడల మీద ఎవడు చేయకండి, రాలేయకండ్రా, నాకంటే నా కోడలే అధికమైన నీతి మంత్రాలు. చెప్పలు కొడదాం గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు తామారు యొక్క విశ్వాసం, తామారు యొక్క పరిశుద్ధత తన మామే బయట పెట్టాడు. అయితే ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర సంగతి ఏమిటి అనంటే, ఆ రోజుల్లో తమ గోత్రం ఇది అని తెలియపరచటానికి, నేను పలానా దేశానికి సంబంధించిన వాడిని, నేను పలానా మా తండ్రి ఇదిగో ఈయన అని తమ వంశముల గురించి తెలియపరచటానికి, తమ యొక్క గోత్రముల గురించి అంటే తమ తమ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియపరచటానికి ఆ రోజుల్లో ఈ ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రీకుల పెద్దలైనటువంటి వీరికి అందరికీ ముద్ర, దారము, కర్ర తప్పనిసరిగా ఉండేవి. ఇవి వారి దగ్గర లేకపోతే వారి జన్మ స్వాతంత్ర్యము గుర్తుగా ఉండేవి కాదు. ఇవి ఉంటేనే వీరు ఫలానా వాళ్ళకు సంబంధించిన వారు అని గుర్తుపట్టడానికి, ఒక సూచనగా, ఒక గుర్తు కొరకు ఈ ముద్ర, దారము, కర్ర వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా ఈ 3 వారు మోసుకొని వారితో కలిసి తీసుకొని వెళ్ళిపోయేటువంటి వారు. ఈ పూటక్కడ ఈ మాటలు వింటున్న వారులారా, ఆనాడు యూదా తన గుర్తింపు కోసం, నేను ఫలానా వాడిని చెప్పుకోవడానికి, గుర్తింపును కలిగి ఉండటానికి, ఎలాగైతే ముద్రయు, దారమును, కర్రయు ఎలాగైతే కలిగి ఉన్నాడో, ఈ పగలకాల సమయాన దేవుని బిడ్డలమని కొన్ని స్వభావాలను బట్టి, కొన్ని ఆత్మ ఫలములను బట్టి మనము ఫలానా దేవునికి సంబంధించిన వారమని మన జీవితంలో కూడా కొన్ని గుర్తులు అనేవి మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే ఆనవాలు అని అంటారు. అంటే ఏమిటి ఆనవాలు అంటే? ఒక గుర్తు, ఒక సూచన. ఏమిటి? పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉంటాడు అనేదే గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున క్రైస్తవుడు అనే దానికి గుర్తేమిటి?
ఈ రోజున దైవజనుడు అనే దానికి గుర్తేమిటి? ఈ రోజున మన ముద్ర, మన దారము, మన కర్ర అది స్వభావాలను తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేత మీద వచ్చే వారంలో ఈ ముద్ర, దారం, కర్ర గురించి లోతైన విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ పైగా మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఈ ముద్ర, ఈ దారం, కర్ర వారి గోత్రము, వారు తమ ఫలానా గోత్రానికి సంబంధించిన వారని గుర్తుపట్టడానికి వారు కలిగి ఉన్న గుర్తులు అవి. ఈ రోజున ఒక దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా మనం దేవుని బిడ్డలమని లోకానికి గుర్తుకు, లోకములో ఒక గుర్తుగా మనం బ్రతకటానికి మన జీవితంలో కూడా కొన్ని ఆత్మీయ సుగుణాలు అనేటువంటి ముద్రలు మన జీవితంలో కలిగి ఉండాలి. వాటిని బట్టి మనం దేవుని బిడ్డలమని, మనం దేవునికి సంబంధించిన వారమని, మనం పరలోక రాజ్య నివాసులమని దానిని బట్టి రుజువు చేయబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఏ అనుభవాలను ఇచ్చాడో, దేవుడు మనకు ఎటువంటి స్థితిగతులను కలుగజేశాడో వాటిని మనం కాపాడుకుందాం ప్రియులారా. ఏ ఆశల కోసమో, ఏ కోరికల కోసమో తాకట్టు పెట్టవద్దు, దాన్ని విడిచిపెట్టొద్దు. జాగ్రత్త పరుచుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక.